వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో ఒక కీలకమైన పరిణామం వచ్చేసినట్టే ఉంది. నలువైపుల నుంచి అమెరికా బలగాలు చుట్టుముట్టిన హార్ముజ్ జలసంధిని బ్లాకౌట్ చేసిన ఇరాన్ తగ్గేదిలే అంటోంది. ఈసారి అమెరికా దాడి చేస్తుందా లేదా, మేమే ముందు దాడి చేస్తాం అంటూ ఇరాన్ ఇప్పుడు భీకర ప్రకటన చేస్తోంది. అమెరికా సైన్యాన్ని సముద్రంలో ముంచేస్తామంటూ హెచ్చరిస్తోంది. ఇరాన్లో ఎన్నడూ లేనంత దూకుడు కనిపిస్తోంది. ఇరాన్ను మొత్తం అమెరికా సైన్యాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. హర్ముజ్ జలసంధిలో బ్లాకౌట్ చేసి ఇంధనం తీసుకొచ్చే ఏ నౌకను కూడా ముందుకు రానియకుండా అమెరికా అడ్డుకుంటోంది. దీంతో ఇరాన్కు తీవ్రమైన ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయి. కానీ ఇరాన్లో పోరాట పటిమ ఎంత మాత్రం తగ్గలేదు. ఇప్పటికే 40 రోజుల యుద్ధంలో అమెరికాకు అనేక నష్టాలు చవి చూపించిన ఇరాన్ ఈసారి మరింత దూకుడుగా దాడి చేస్తామని, అమెరికా అక్కడి నుంచి బ్లాకౌట్ తొలగించకపోతే వెంటనే మేమే దాడి చేస్తామంటూ ఇరాన్ చాలా భీకరమైన హెచ్చరికలు చేస్తుంది. ఎవరు ఊహించని రీతిలో అమెరికా సైన్యాన్ని సముద్రంలో ముంచేస్తామంటూ ప్రకటనలు జారీ చేస్తుంది. ఈసారి తాము ఉపయోగించే ఆయుధాన్ని చూస్తే ఎక్కడో ఉన్న అమెరికన్ల గుండెల్లో హార్ట్ అటాక్ వస్తుందని వాళ్ళు అస్సలు ఊహించలేని విధంగా ఒక సరికొత్త ఆయుధాన్ని అమెరికా సైన్యాలపై ప్రయోగిస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తుంది. అంటే అమెరికా దాడి చేస్తుందో లేదో అమెరికా పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్ ఏమాత్రం దూకుడు తగ్గించట్లేదు. వాళ్ళు దాడి చేసేదాకా మేము ఎదురు చూసే ప్రసక్తి లేదు. అక్కడి నుంచి బ్లాకౌట్ తొలగించకపోతే మేమే ఊహించని రీతిలో దాడి చేస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తుంది. అంటే యుద్ధం ఏ క్షణమైనా మొదలు కావచ్చు. ఒకవైపు ట్రంపుల వారు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నా, ఏ నిమిషానికి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఆయన స్టేట్మెంట్లు ఇస్తుంటే, ఇరాన్ మాత్రం పూర్తి నిర్ణయాత్మకమైన ధోరణిలో ఒకవైపు పొరుగు దేశాలతో చర్చలు జరుపుతూనే ఇరాన్ అమెరికాను భయపెడుతోంది. ఊహించని రీతిలో పెద్ద ఎత్తున కొత్త ఆయుధాలతో దాడి చేస్తామంటూ బెదిరిస్తోంది. దీంతో మళ్ళీ ఇక్కడ యుద్ధ వాతావరణం చాలా తీవ్ర రూపం దాల్చింది. ఏ క్షణమైనా పెద్ద ఎత్తున యుద్ధం జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.